హాయ్ ఫ్రెండ్స్, ఈరోజటి రెసిపీ స్పైనీ ఘాట్ పులావ్. అదేనండి, ఆకాకర పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సరికొత్త రుచితో, టేస్టీగా, డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంది. ఈ స్పైనీ ఘాట్లో మంచి విటమిన్స్, ఫ్లెవనాయిడ్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఈ నోరూరించే టేస్టీ హెల్దీ ఆకాకర పులావ్ రెసిపీ కోసం వీడియో చూసేయండి. ముందుగా కొన్ని ఆకాకరకాయల్ని తీసుకున్నాను. ఇవి లేతగా ఉన్నాయి. సో అన్నీ కూడా బాగా వాష్ చేసుకుని ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. సో మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పల్లీలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి 5-6 స్పూన్లు. అందులోకి ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడే ఉప్పును వేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కలర్ చెక్ చేసుకోండి. మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే కొద్దిగా పసుపు, కారం పొడి, మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఉంటే మీరు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలర్ రావాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాతనే మనం వండుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అంతా కూడా. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వేడి వేడి టేస్టీ పులావ్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి వేస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ని కొత్తగా చూసేవారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే